లేట్ అయింది చెప్పండి. ఇప్పుడు నారాయణ గారు చెప్తారా లేకపోతే నరసింహం గారు మీరు ఏమైనా డిస్ అడుగుతారా? ఎవరైనా అంటే అదే ఏదైతే నారాయణ గారు చెప్తారా అయితే? నేనేంటి మ్యూట్లో ఉన్నానా? లేదు లక్ష్మి గారు, మాకు వినపడుతుంది. ఉహు. నేను ట్రై చేయమంటే చేస్తాను, నాకు అర్థమైంది. చెప్పండి. అంటే ఫస్ట్ క్వశ్చన్లో మనస్సుని ఏ విధంగా ప్యూరిఫై చేసుకోవాలని అడిగారు. ఉమ్, అడిగితే భగవాన్ దానికి ఏం చెప్పారంటే పని చేస్తున్నంతసేపు భగవంతుడి మీదనే ధ్యాస పెట్టి పని చేయాలని చెప్పారు. ఉమ్, తర్వాత కరెక్ట్. అమెరికన్ అది అంటే కరెక్టేనంటారు. పని అర్పించడమే కాదు, పని అయిపోయాక ఉమ్, అర్పించడమే కాదు, చేస్తున్నంతసేపు కూడా మనస్సు భగవంతుడి మీదే పెట్టి చేయాలి. ఉమ్. ఉమ్. తర్వాత అమెరికన్ లేడీ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఆమె ఏమంటున్నారంటే హూ ఎమ్ ఐ అని ఎందుకు అనుకోవటం, అది నెగటివ్ కదా అని అన్నారు. దానికి ఆయన ఏం చెప్పారంటే భగవాన్ అన్నారు, యు ఆర్ సీకింగ్ ది మెథడ్ టు ఫైండ్ ద ట్రూత్ అనుకుంటున్నారు. అది కరెక్టేనా అండి? ఆహా, అంటే ఆ ఎనీ సీకింగ్ లోనేమో అన్వేషకుడు ఉన్నాడు కదా, అంటే ఆ, వేరేగా ఉన్నాడు అని. అంటే అలా అయినా ఇలా అయినా సరే, ఐ ఐ ఆమ్ దట్ గాడ్ అన్నప్పుడు ఐ కూడా వేరేగా ఉన్నట్టే కదా. అవును. ఐ అంటే డిఫరెంట్. ఉమ్. సో దానికి ఆ, ఆవిడ సైంటిఫిక్ అప్రోచ్ ఏదన్నా ఉండాలి దానికి అని అంటే భగవాన్ అన్నారు నిశ్చలత్వంగా ఉంటే ఇంపార్టెంట్, వీ కెన్ ఫైండ్ ద ట్రూత్ అన్నారు దాన్ని. ఇది సైంటిఫిక్ అప్రోచే అని చెప్పారు. సైంటిఫిక్ అప్రోచ్. సో ఇది మీరు ఇప్పుడు ఇది చెప్పే ఈ నాలెడ్జ్ అంతా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారా అంటే అది కి కాలాలను బట్టి ఉండదన్నారు ఆయన. ఉమ్. దేశకాలాల అవగాహన ఆ, పరిమితి కాదని. ఉమ్. అవగాహన అనేది దాన్ని బట్టి ఉండదని చెప్పారు. ఉమ్. నిశ్చలంగా ఉంటే నేనే భగవంతుని అని తెలుసుకోమని అన్నారు. ఈ బైబిల్లో కూడా ఉంది అలాగా. ఏంటంటే ఉమ్, ఐఆమ్ దట్ ఐఆమ్, రెండు వాక్యాలు. నిశ్చలంగా ఉమ్, ఉండి భగవంతుణ్ణి ఆ, తెలుసుకో, ఐఆమ్ ద గాడ్ అని తెలుసుకోండి ఆమేన్. అని ఈ రైట్. రెండు వాక్యాలు. అవును. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే గరుడోహం శివోహం అదేదో అని ఉమ్. చెప్పారు. శివోహం అంటే మనం శివుడు, మనమే శివుణ్ణి నేనే శివుణ్ణి అని అనుకుంటే అయిపోము. అంటే అది అది ఏది చెప్పారు, గరుడు అంటే ఇంకా విషము అవి ఏమి పోదు పాము నుంచి. కాకపోతే ఏంటంటే మన ఈగో పోతేనే అది తెలుసుకోగలుగుతాం అని అన్నారు. అంటే అది అలా అన్నంత మాత్రంలో ఏమీ మనకి ఆ, అదంతా అబ్జర్వ్ సాటిస్ఫాక్షన్. అంటున్నారు. అంటే అలా కాదు, అంటే అదే గరుడోహం అని అన్న మాత్రంలో గరుడు అయిపోడు, శివోహం అంటే శివుడు అయిపోడు. కానీ ఆ, ఇంకా ఏం చెప్పారంటే అదే ఇండివిజువాలిటీ అన్నది ఎవరైతే, అంటే అది ప్యూర్, ఇప్పుడు ఎక్కువగా స్మరణ చేయడం వల్ల ప్యూరిటీ వస్తుంది. అంటే వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారు అంటే ఆ ఆ ప్యూరిటీనే సుప్రీం బ్లిస్ అనేస్తున్నారు. ఆ సుప్రీం బ్లిస్ రియలైజేషన్ అంటున్నారు. అంటే వాళ్ళు అది అందులో ఏమీ ఇండివిజువాలిటీ పోతోంది కాబట్టి, అంటే లవ్ ఫర్ ఇండివిజువాలిటీ పోతోంది, కానీ అదేమీ కూడా లిబరేషన్ కాదు అని చెప్పారు. ఓ, లిబరేషన్ కాదు అంటే మనం మనకు మనమే శివోహం అలా అనుకుంటే అంటే ఐఎమ్ ది గాడ్. అంటే వీళ్ళు చెప్తారు అని ఎవరు అంటే శైవ సిద్ధాంతం ఏం చెప్తోందంటే అది లవ్ ఆఫ్ అదర్ ఇండివిజువాలిటీస్ ని దూరం చేస్తోంది. అది మాత్రం లిబరేషన్ కాదు అని అక్కడితో అది అయిపోయింది. అప్పుడు బోస్ అడిగేది, ఈ బాడీ కాన్షియస్నెస్ రిటర్న్ అయ్యాక అని అడిగితే అప్పుడు మహర్షి ఆపేసి, అసలు ఇంకొక కాన్షియస్నెస్ ఏమైనా ఉందా,
బాడీ కాన్షియస్నెస్ అంటే ఏమిటి, మొదట అది చెప్పండి అన్నారు. మనం ఏం కాన్షియస్నెస్ కంటే వేరేగా ఉన్నామా? బాడీ కాన్షియస్నెస్ అన్నది ఉత్పత్తి అవ్వడం వల్ల బాడీ ఉంది అనుకుంటున్నాం. ఐ కాన్షియస్నెస్ అన్న బాడీ, అది దాంట్లోంచి బాడీ కాన్షియస్నెస్ వస్తుంది. ఉమ్, కానీ కాన్షియస్నెస్ అన్నది ఒకటే అని చెప్పారు. ఉన్నది ఓకే. ఒక్క కాన్షియస్నెస్, మరి ఏమీ లేదు. మనమేమో బాడీ కాన్షియస్నెస్ అన్నది ఇదంతా సూపర్ ఇంపోజిషన్, అంటే ఉన్న కాన్షియస్నెస్ ఇది బాడీ కాన్షియస్నెస్ అని ఇలాగా సూపర్ ఇంపోజిషన్ అనమాట ఇది. ఉహు. అలాగే అంటే ఆత్మని ఎక్కువగా ప్రేమించితే సర్వము ప్రియమైపోతాయి. ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి అని, అంటే అది సర్వము ప్రియం అవుతాయి, క్లియర్ అవుతాయి అని. కేవలం కాన్షియస్నెస్ ఉంటే ఇంకా అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అప్పుడు క్వశ్చన్ అన్- ఏంటి వస్తుందంటే, సూయిసైడ్స్ అనే విషయంలో చెప్పారు. దేర్ షుడ్ బి సూయిసైడ్స్ ఇన్ దట్ కేస్. ఆ కేసులో అంటే కేవలంగా లవ్ ఆఫ్ ద సెల్ఫ్ అని ఉంటే అది అంతా క్లియర్ అయిపోతుంది అన్నారు. బాడీ కాన్షియస్నెస్ ఉంటే అప్పుడు వై షుడ్, ఎందుకు సూయిసైడ్స్ ఎందుకు ఉన్నాయి? మనిషి ఎందుకు అది చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే తన అన్హ్యాపీనెస్ ఉన్నది గనక. అన్హ్యాపీ ఉమ్, అంటే దానికి అంతం చెయ్యాలని ఆయన ఏమనుకుంటాడంటే బాడీవే కారణమని, అంటే ఈ బాడీతో అసోసియేషన్ ఉండడం వల్ల అన్హ్యాపీనెస్ అన్నది బాడీ రిప్రజెంట్ చేస్తుంది, అందుకు దాన్ని. అదే అయితే సూసైడ్ చేసుకుంటే హీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ అన్హ్యాపీనెస్ అంటే హ్యాపీ దానికి మూలం ఏంటి, హీఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ. బాడీ. అదే అందుకని అది సూసైడ్ అన్హ్యాపీనెస్ చేసుకు. అన్నది ఆహా. బాడీ వల్ల వస్తుందని హీఈస్ కిల్లింగ్. అప్పుడు ఓకే. కిల్లర్ ఒకడు ఉండాలి కదా. కిల్లర్ ఈజ్ ఆఫ్టర్ ద డెత్ ఆల్సో హూ సర్వైవ్స్ ఆఫ్టర్ సూసైడ్ అంటే సెల్ఫ్ సర్వైవ్స్ అన్నాడు. సెల్ఫ్ సర్వీస్ అంటే ఇది నథింగ్ బట్ ఆత్మేనండి అది. ఆత్మే, అది క్యాపిటల్ ఎస్ పెట్టేది. ఉమ్. అంతేనా? మనం ఇవాళ చదువుకునే 340 వరకా ఇంకెక్కువేనా? నాకు గుర్తున్నంత వరకు అంతవరకే చదువుకున్నామండి. ఉమ్. అంతేనమ్మా. ఉమ్. అయితే సుధా గారు, మీకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగితే కొంచెం దాన్ని డిస్కస్ చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ అది రైటేనా అనే విధంగా మనం చూడగలగాలి, అంటే ఈ విషయాన్ని. అప్పుడు మనకు అది తెలుస్తుంది అనమాట. ఏంటి మీరు ఇప్పుడేమో మధ్వాచార్యులు చదువుతున్నారు కదా, అదేంటి విశిష్టాద్వైతమా, ద్వైతమా, అద్వైతమా? ద్వైతం. ఆహా. ద్వైతం మళ్ళీ అద్వైతానికి దారితీస్తుందని చెప్పారుగా మీరు. అద్వైతం అంటే ద్వైతం అంటే అది అద్వైతానికి తీయట్లేదులేండి. అది ఆయన చెప్పింది నేను భగవంతుణ్ణి కాను అంటే అద్వైతంలో శివుడు అహం బ్రహ్మాస్మి అన్నారు కదా, ఇక్కడ ద్వైతంలో జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అంటున్నారు. అక్కడే ఎప్పటికీ ఉండిపోతారా అలాగా? ఆహా. జీవాత్మ ఎప్పటికీ పరమాత్మలో కలవడు అని ఈయన ఇది థీరీసే చెప్తున్నారు. ఇవన్నీ. ఇవన్నీ కానీ తీరేసేలేండి, అది ఆయన నాకేమిటి చెప్పారు. అప్లై అవుతుంది అంటే ఫైనల్ గా దట్ వన్ ఓన్లీ అన్నదే రైట్ అనిపిస్తుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది అవ్వటానికి చాలా సాధన చెయ్యాలి అనేది ఈయన ఒ- సిద్ధాంతం ఒప్పుకుంటారా? మధ్వాచార్య. అది అది అవ్వడానికి సాధన చేయాలి అన్నదేనా ఒప్పుకున్నారు? ఉమ్. ఉమ్. అంటే అంటే మరి ఉన్నది అందులో ఒక్కటే అలా కాదు. నేను ఎందుకు అలా అంటానంటే ఉన్నవి రెండు అన్నది లేదు కదా, ఉన్నది ఒక్కటే కదా. అది కష్టం అని చెప్పి మానేయం కదా, ఉన్నది ఒక్కటే అనే ఆ, సత్యాన్ని మనం విడగొట్టలేం కదా. ఉమ్. ఈయనంటే ఇప్పుడు ఆ ముఖ్య ప్రాణము ఆంజనేయ స్వామి అంశండి మధ్వాచార్య వారు. ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నుంచి వచ్చిన ఇది అంశ అవును, ఇది. ఆంజనేయ స్వామికి కూడా తర్వాత అద్వైతం నేర్పించారు కదా. ఉమ్. ఆయన అది అంతటా నేనే ఉన్నాను అన్నది కూడా చెప్పాడు కదా. ఉమ్. 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 అదేనండి. అదే. అంటే మొదట దాసభక్తి ఉన్నా ఆ ఆ ఉమ్. తర్వాత ఎక్కడైనా రాముడే కదప్ప అనేది ఉన్నది. ఆ ఉమ్. లేటర్ ఆన్ ఆయనకి అద్వైతం నేర్పించాడు కదా.
ఉమ్, ఉమ్, అదే అంతే ఇది కూడా. రామాంజనేయ సంవాదం ఏంటి, సీతారామాంజనేయ సంవాదంలో అవన్నీ యోగానంద గారు ఉమ్, చదువుతూ ఉండేవారు. అద్వైతం అంటే అతను ఫైనల్ గా అది అందులోకి వెళ్తాడు కదా. అలా ఉమ్, ఆగిపోవడానికి లేదు కదా, ఉన్నది అంటే వన్ రియాలిటీకి వెళ్ళాల్సిందే. ఉమ్, ఉమ్. ఈ థీరీస్ అన్ని కన్ఫ్యూజ్ చేసేస్తాయే. ఏదైనా నా ఒకటే కదా, అన్ని ఒకటే కదా, చివరికి అన్ని వెళ్ళేది ఒకటే కదా, పెద్ద కన్ఫ్యూజ్ ఏమి అంటే ఉండదులేండి. ద్వైతంలో అలా చెప్పట్లేదు కదా, అక్కడే అని ఆపేస్తున్నారు కదా. అలా అని కాదు, చివరికి అన్ని ఒకటేనే చివరికి వచ్చేది. ఏ ఉపనిషత్తు అయినా ఏదైనా ఏది చెప్పినా కూడా అంతే కదండి. ఉపనిషత్తులు అవే ఏ చెప్తున్నాయండి, మీకు ద్వైత సిద్ధాంతం ఉమ్, అక్కడే ఆగుతున్నది కదా. ఆ, ఉపనిషత్తులు అంటే ఎప్పుడు అవే చెప్తాయి, ఉన్నది ఒక్కటే అని. ఉన్నది ఒక్కటే అంతే, అంతేనండి. కానీ మనకి కూడా అదే రైట్ అనిపిస్తుంది. మామూలుగా నేను చదివేది కూడా ఇప్పుడు నేను శంకర భాష్యం అది కూడా నేను చదివాను. అది కూడా నేను అంటే నేను అలా కాదు, ఎగ్జామ్ కింద నేను అనేది రాయలేదు ఏంటంటే, కానీ. ఇప్పుడు మీరు మధ్వాచార్యుల్ని స్టడీలో ద్వైతమే ఫైనల్ అని ఉంచేస్తున్నారు కదా. అది నేను అవునండి. అనేది, అవన్నీ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి అంటున్నాను. అంటే ఎందుకంటే ఉమ్, ఆయనమేమో ద్వైతమే ఫైనల్ అని చూపించారు. అలాగా అంటే అక్కడ మనం మన ఉమ్, యొక్క బుద్ధిని, మన యొక్క స్థితిని తెలుసుకుని మనతోటి మన లోపలికి చూస్తే సత్యం ఏమిటి అని తెలుస్తూ ఉంటుంది అనుకోండి. ఉమ్, 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 ఉమ్. లక్ష్మి గారు రామాయణం ఇలాంటివి చదవటం ఉపయోగం ఉంటుందా? అంటే భారతం. ఉపయోగం చూడండి, ఇప్పుడు హెడేక్ వస్తే ఏదో టాబ్లెట్ వేసుకుంటారండి, అవును. అవన్నీ రైటే. అలాగే ఏదో ఇది చెయ్యి అది చెయ్యి అవన్నీ చెప్తారు, యాజ్ లాంగ్ యాజ్ ఆత్మజ్ఞానానికి సంబంధించినంత వరకు కాదు. ఓకే. ఎందుకంటారు అవి ఉమ్, అంటే మనస్సు శుద్ధి అయితేనే, పరిశుద్ధ అయిన అంటే ఇట్లా ఈగోలెస్నెస్, అది అక్కడ మాత్రం ఇవన్నీ అడ్డే కదా. ఉమ్, అందుకని యాజ్ కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా, నిన్నను వసంతలతో క్వశ్చన్ అడిగింది, ఇవన్నీ సులువుగా అర్థమవుతున్నాయి కృష్ణమూర్తి తత్వం అన్నీను. ఈ ఏంటంటే మధ్యాహ్నం క్లాసులో అదేంటి ఏన్షియంట్ విజ్డమ్ ఇవన్నీ ఇంత క్లిష్టంగా ఉన్నాయంటే అవి ఆత్మతత్వానికి సంబంధించినవి కనుక మనకు అనుభవంలోకి తెలుస్తున్నాయి. ఈ ఏన్షియంట్ విజ్డమ్ ఇవన్నీ ఏంటి అంటే అంటే ఆ, అది మరణానంతరం ఏమవుతుంది. ఉమ్. స్క్రీన్ పోయిందా, నాకు మీకుందా? గ్రీనా? స్క్రీన్ మీకు ఉంది, మాట్లాడి వినిపిస్తున్నాయి కనుక చూస్తాను. ఆ, అయితే ఏ అది అలాంటిది కాదు కనుక మనకు క్లిష్టంగా ఉంటున్నాయి అన్నాను. అంటే ఇదేంటి, మనలో మనకు జరుగుతున్న దాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. ఉమ్, అసలు ఆ జ్ఞానం అంతా ఏంటి అంటే, ఇప్పుడు చూడండి సత్కర్మలు మరణానంతరం చాలా బాధలు పడాలి అని తెలిసినప్పుడు బతికుండగా కొన్ని మంచి కర్మలు చేస్తారు. అవును. అలాంటి వాటికి ఉపయోగపడుతుంది, కానీ ఆత్మ జ్ఞానానికి కాదు. అంటే నాకు రామాయణం చిన్న ఎగ్జాంపుల్ అండి, అది కరెక్ట్ ఉం. కాదేమో కానీ నేను అందులో అశ్వమేధ యాగం ఇలాంటివన్నీ నేను ఇంతవరకు నాకు తెలియదు. అందులో గుర్రాలని హింసిస్తారు, అలా చేసి చేస్తారంట. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా రామాయణం చదవటానికి కంటిన్యూ చేయటానికి. అంటే నేను ఒక దానికి వెళ్ళానండి, 250 ఏళ్ళు ఆయన అశ్వమేధ యాగం చేశారు. ఆయన ఆ, తపశ్శక్తి సంపన్నులు. ఏ ఉమ్, నాకు చిన్నప్పటి నుంచి సత్పురుషుల సాంగత్యం మంచిది అని ఉంది. ఆ, సో నేనేమో ఆయన దగ్గర కొన్నాళ్ళు ఉండొచ్చు సెలవులు గనక నేను వెళ్ళాను. ఉమ్, వెళ్తే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అశ్వాన్ని పర్మిషన్ తీసుకుని, అశ్వం అంటే ఉమ్, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది, అశ్వం ఒప్పుకుంది ఉమ్, నేను ఉమ్, సాక్రిఫైస్ అవ్వడానికి, అది చాలా అంటే ఆపర్చునిటీ అని. ఉమ్, ఉమ్, అశ్వం మాత్రం చాలా తెల్లగా అందంగా ఎంత బాగుందో చెప్పలేం. ఉమ్, అయితే ఆయన అనేవారు, ఈ జీవకారుణ్య సంఘానికి ఇంతమంది ఉమ్, జంతువుల్ని చంపేసి భోజనంలో చేస్తున్నారు కదా, ఉమ్, అప్పుడు లేని కారుణ్యం ఈ ఒక్క అశ్వం కోసం వీళ్ళకి ఎందుకు వచ్చింది, అది ఆ అశ్వం తన పర్మిషన్తో మనం చంపుతున్నాం అంటే. తెలియకపోవచ్చు కానీ వాళ్ళు ఉమ్, అన్ని వేల వేల జంతువులు చంపేస్తున్నారు కదా. ఉమ్, అప్పుడు లేని కారుణ్యం ఈ అంటే వాళ్ళందరూ పోలీసులు వాళ్ళందరూ పెట్టారు. ఉమ్, అంటే మేము కూడా అక్కడ మోర్ దెన్ 20 days ఉన్నామండి.
అంటే ఉమ్, సత్పురుషుల సాంగత్యంలో వైబ్రేషన్స్ అంటే నాకు ఇష్టం. నాకు వేగాలు వాటన్నిటికంటే. ఉమ్, ఉమ్, ఆయన సత్పురుషుడు, తపశ్శక్తి సంపన్నుడు. మాకు విజయనగరం వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటే నాకు అర్థమైంది ఇన్ హీస్ ప్రెజెన్స్. ఉమ్, అందులో ఏంటంటే అసలు భగవంతుడు అన్నవాడు ఉన్నాడన్న దాంతో ఆయనే అదే దాని మీదే ఉన్నారు అని. అతను వచ్చారని అడ్వర్టైజ్మెంట్కి అంటే ప్యాంఫ్లెట్స్ వేయించమంటారా అంటే రాముడికి అడ్వర్టైజ్మెంట్ అవసరమా అన్నారు. రేపు ఉమ్, ఇక్కడికి ఇసుక వేస్తే రాలినంత జలం వస్తారు అన్నారు. అలాగే వచ్చారు, ఏమీ ఉమ్, అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా. ఉమ్, అలాగా ఆయన అంటే చాలా ఒకే ఆసనంలో చాలాసేపు ఉండిపోతూ ఉండేవారు. నేను ఆయన్ని ఉమ్, చూసి జటలు అవన్నీ చూసి ఇతనికి అసలు ప్రేమ ఉందా అని అనుకుంటూ ఉండేదాన్ని. నాకు ఉమ్, ప్రేమ ముఖ్యం కదా. ఉమ్, కానీ తర్వాత ఆ, అంటూ ఉండేవారు కొందరు పరీక్షిస్తారని. ఎవరిని ఉద్దేశించో నేను పరీక్షించేదాన్ని. సరే, ఉమ్, మొత్తం మీద ఏంటంటే ఆయన ఆ, అంటే అది చేశారండి. ఎలా చేశారు తెలిసిన అర్ధరాత్రి ఉమ్, ఇంతమంది సెక్యూరిటీలోని ఆయన జరగాల్సింది జరిపించేశారు. ఉమ్, ఉమ్, ఏ అది ఉమ్, బాగా జరిగిందనమాట. అయితే ఉమ్, వాళ్ళకి ఏంటంటే మనకి కొన్ని కొన్ని తెలియవు. ఎలాగా అంటే ఉమ్, మన ఇంటెలెక్ట్, మన జ్ఞానం లిమిటెడే. ఉమ్, ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ మెనీ. ఇట్ ఉమ్, ఇది జరుగుతోంది. ఉమ్, అలాగే నేను ఒకసారి ముస్లిమ్స్ అయితేనేమిటి, ఈయనకి హిందూ మతంతో సంబంధం ఏమిటి అనుకుంటున్నాను మనసులో. ఉమ్, ఆయన దగ్గరే ఉండి ఆయనకి అన్నీ అర్థమైపోతాయి. అందుకని చెప్పి ఈ లోపల ఏం జరిగింది, ఒక ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి కర్ఫ్యూ అండి అక్కడ ముస్లిం డామినేషన్ చాలా ఉంది అంటే వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారో చెప్పింది. నా వైపు చూసి ఏ ఉమ్, ఏ అన్నారు. ఉమ్, అర్థమైంది కదా, అంటే ఎవరి ఉమ్, ఎవరి ఎవరి రూలింగ్ అయితేనే ఏంటి అలా విధంగా అన్నమాట. అప్పుడు ఆయన ఆ, అనమాట, ఆయనకి అన్ని తెలిసిపోతాయి. ఒక మనిషిని చూసి వాళ్ళకి 30 మంచి ఇయర్స్ కిందటి విషయం కూడా అవసరమైతే చెప్పేవారు, వాళ్ళు అడిగితే కాదు. ఆ, అలా అంటే ఇప్పుడు నాకు వాళ్ళందరినీ చూశాక మనం చాలా లిమిటెడ్ లో ఉన్నాం అన్నదే నాకు అర్థమైంది. అంటే ఉమ్, మనకి హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద నేచర్ చాలా తెలియవు. అవును. వాట్ ఎవర్ వీ నో వి థింక్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అని. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు సంక్షేమానికిను ఆత్మజ్ఞానానికి తేడా ఉంది కదా. సంక్షేమం కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, అందరి సంక్షేమానికి కదా. అవును, అవును, ఆ, వాళ్ళు బాగుంటే వాళ్ళ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తారు. ముందు వాళ్ళ ఫిజికల్ బాడీస్ కూడా బాగుండాలి కదా. ఉమ్, అది అందుకని నాకు అలాగా వాళ్ళందరినీ చూస్తే నాకేంటంటే నాకు తెలియని ఒక విశాలమైన అవుట్లుక్ విచ్ ఐ డు. అందుకే మనది పరిమితమే అని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క అంటే అవగాహన చేసుకుంటే వాళ్ళ యొక్క తత్వాన్ని. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం వస్తే ఇంకా అంతకు మించి ఆహా, తెలుసుకోవాల్సిన అది అవసరం కాదు. లేదు కదా. ఆ, జ్ఞానానికి అది చాలా సుప్రీం. కానీ ఆ, దానికి బాడీస్ కూడా క్షేమంగా ఉండాలి కదా. మన బాడీ కూడా రెడీగా ఉండాలంటారా మీరు? ఉండాలి, అంటే బాడీయే లేకపోతే ఫిట్ గా ఎవరు. అది ఐ కదా. మీన్, ఆ, అలాగే ఆయన ఒకసారి మేమందరం ఒక టెంపుల్లో ఉన్నాం. అదేమో ఉమ్, హనుమంతుడి టెంపుల్. ఆయనేమో ఉమ్, అర్ధరాత్రి అప్పుడు లేచి 2 గంటలకు లేచిపోయేవారు. అక్కడ ఉమ్, ఉన్నటువంటి మేల్ అందరూ కూడా వెళ్ళిపోయేవారు ఆయన దగ్గరికి. ఉమ్, వాళ్ళకి తెలివి వచ్చేది, అలాగే నాకు తెలివి వచ్చేది. కానీ నాకు కొంచెం భయం వేసింది, ఎవరు లేడీస్ వెళ్ళేవారు కాదు. నేను ఉమ్, దెబ్బలాడితే వచ్చేస్తాను అనుకుని నేను వెళ్ళి కూర్చునేదాన్ని, ఆయన ఏం చెప్తున్నారు ఉమ్, వినాలని. ఉమ్, చాలా విషయాలు చెప్పేవారు ఇలాగే. అంటే ఒకసారి హనుమంతుడు అంటే అక్కడ ఉన్న ముస్లిం ఏరియాలో కట్టారు. ముస్లిమ్స్ అందరూ బోల్డ్ మంది వచ్చేసారు అటాక్ చేయడానికి. అప్పుడు ఉమ్. హనుమంతుడి యొక్క విగ్రహంలోంచి అఖండమైన సైన్యం వచ్చి వాళ్ళందరినీ హతమార్చేసిందో లేదా తగిలేసిందనో చెప్పారండి. అంటే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి ఇంకా అది అందరూ వెళ్ళిపోయారు వెనక్కి. ఓకే, ఓకే. అఖండమైన సైన్యం వచ్చేసింది అందులోంచి అని. అది ఆయన ఆహా, చెప్పేవన్నీ అసత్యాలు కావు, ఒక్కటి కూడా అసత్యం ఉండదు. ఆయన నోట్లోంచి వచ్చిందంతా సత్యమే. ఓకే. అలాగా అలాంటి వాళ్ళని దైవానుగ్రహం వల్ల కలిసాం. అంటే నాకెందుకో ఎప్పటి నుంచో సత్సాంగత్యం అంటే మంచిది అని. వీలైనంత వరకు అప్పుడు సెలవులు కనుక నేను కూడా వెళ్ళాను. అదేలేండి, అదే అందరికి అవకాశం దొరకదు కదా. అది ఇట్స్ అంటే ఆ టైం ఆపర్చునిటీ. అలా. అసలు నిజానికి నాకు సీరియస్గా ఆస్తమా ఉన్నప్పుడు ఒక ముస్లిము ఒక క్రిస్టియన్ ఒక ఆయన ఇద్దరు వచ్చారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు వెళ్తారు అంటే ఆ టైంకి సరిపోతుంది, బాగానే ఉంటుంది అన్నాను. ఆ టైంకి బాగుంటుంది, ఇప్పటిలా ఉండదు కదా అన్నాను. అప్పుడు నా సీరియస్నెస్ చూసి వాళ్ళిద్దరు నాకు ఏమో కళ్ళు ఇప్పి చూశాను, బాగా నొప్పిగా ఉన్నది, కళ్ళు మూసుకున్నాను.
వాళ్ళు ఉమ్, చల్లగా ఉంటే కళ్ళు ఇప్పితే యువతల అతను నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తున్నారు, యువతలు ఈ ముస్లిం నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తున్నారు. ఉమ్, అంటే నాకు బాగా ఉండాలని ఏదో కొంచెం కంఫర్టబుల్ గా అనిపించింది, కళ్ళు ఇప్పాను నేను. ఉమ్. ఆ ప్రేయర్ కి ఆ ఫలితం ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ఫలితము అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించి చెప్తున్నారండి. మామూలు దేని ఫలితం దానికి ఉంటుంది కదా. ఓకే, ఓకే. ఇప్పుడు దే ఆర్ నాట్ యూస్ఫుల్ పూజలు అంటే ఎంతవరకు అంటే ఆత్మజ్ఞానానికి పనికిరావు. ఆత్మజ్ఞానాన్ని పనికిరాదు, కరెక్ట్. ఇప్పుడు అంటే ఆ అశ్వమేధ యాగంలో ఇప్పుడు ఆ contest కి అది పర్వాలేదు అంటారంటే ఇట్స్ ఏంటండి? అంటే విత్ పర్మిషన్ ఆఫ్ హార్స్ అలాగే పర్మిషన్. చేస్తారండి. అందుకని ఆయన్ని బట్టి నాకు తెలిసింది దే టేక్ ద ఆహా. పర్మిషన్ అండ్ దెన్ దే డూ. ఉమ్, అలాగా వితౌట్ పర్మిషన్ హింసాత్మకంగా చేయరట. ఉమ్, అది కూడా వాళ్ళు సెర్చ్ చేస్తారు దానికోసం, అటువంటి హార్స్ కోసం. అలాగా అది ఆ అంటే నాకు ఇంకా అప్పటికి ఆయనతో అంత చనువు లేదు కానీ, అంటే ఇంకా డీటెయిల్డ్గా అడగడానికి అది మనందరికీ పెడతారనమాట ఎందులోనో ఉమ్. కలిపి మొత్తం మీద. సో దట్ మనకి ఏదో అంటే అదే నేను ఇంకా పూర్తిగా కనుక్కోవడానికి అప్పటికి నేను కొంచెం భయంగా ఉండేదాన్ని. ఎందుకంటే ఆ భయం అంటే ఆయన చాలా మంది అండి, 10,000 మందికి రోజుకి భోజనం పెట్టేవారు. అర్థమైందా సర్వీస్ ఇప్పుడు? చేసేవాళ్ళు, అవునండి. అది ఇప్పుడండి ఈ మధ్యన రీసెంట్గా ఒక 10 ఏళ్ళు లేదు, అట్లా. అంటే ఇది ఒక 20 ఏళ్ళు అయింది. ఉమ్, నేను సెయింట్ జోసెఫ్లో చేస్తున్నప్పుడు, విజయనగరంలో ఉండగా ఆయన ఓకే. వచ్చేవారండి. అప్పుడు ఆయన నన్ను ఉమ్, పూజ చేయమన్నారు. నన్ను ఉమ్, వాళ్ళందరూ ఆయన కాళ్ళ దగ్గరికి పంపించేశారు, ఈమె ఏమి అడగదు అని. అంటే అప్పుడు నన్ను చూసి చెప్పారు, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుని మాదిరి పుట్టింది అన్నారు. ఆ తర్వాత ఆ, ఎప్పుడు ఇంట్లో ఆస్తికత్వం లేదని ఉంటుంది, ఇంకా తనకి ఏ బెంగా లేదు అన్నారు. అలాగే అన్నీ చెప్పారండి చాలా. అంటే ఉమ్, ఉన్న స్థితి అంతా వాళ్ళకి అంతా తెలిసిపోతుందండి. అలా తెలిసిపోతుంది అనే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అందులో ఆయన అంటే నేను అసలు ఏమిటి ఇతను అని అలా కూర్చుంటూ ఉండేదాన్ని ఎక్కువసేపు. నాకు దొరికిందే గొప్ప అదృష్టం అని నాకు ఆఫ్టర్ నా నా రొటీన్ అయ్యాక. అప్పుడు ఒక ఆవిడ ఎవరో వెండి పువ్వులతో పూజ చేస్తూ ఉంటే, అయ్యో నేనేమీ చేయట్లేదని నేను మనసులో ఐ వాజ్ ఆఫరింగ్ దెన్ మానసిక పూజ బాహ్య పూజ కన్నా గొప్పదే అన్నారు. అన్నీ తెలిసిపోతున్నాయి అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నీ. అన్నీ తెలిసిపోతాయి, నాకే తెలుస్తాయండి చాలా వరకు. అది ఆహా. మనకి అవేర్నెస్ వస్తున్న కొద్దీ తెలిసిపోతుందండి. అంటే అంటే అవ- అంటే మీకు తెలిసిపోతుందా ఎవరు ఎదుటి వాళ్ళు వచ్చి ఏ విధంగా వస్తున్నారు, ఏ ఇంటెన్షన్ తో ఉన్నారు అని నారాయణ అర్థమైపోతుంది. గారు చెప్పండి, తెలుస్తుందా లేదా? నారాయణ గారు వచ్చినప్పుడు నిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నిన్న మొన్న ఎప్పుడో చెప్పారు. తెలిసిపోతుందండి నరసింహ గారు, తెలిసిపోతుంది మేడం గారికి. వాళ్ళ స్థితిలు అన్ని తెలిసిపోతాయి. అవునా. అంటే ఆ డిఫరెన్సియేషన్ పోతే నా ఆ, నా నాలో ఉన్న ఆలోచన ఎరుక నాకు వచ్చినప్పుడు అందరిలోది వస్తుందండి. అది నాకు అర్థమైన పాయింట్. అర్థం అవుతుందండి. దానికి అది ఆల్ ఆఫ్ సడన్ రాదు కదండి, అది అదేమో బై నాకు ప్రాక్టీస్, ఏంటంటే ఇప్పుడు చూడండి, బై నేను ఒక టైం. విషయం మీకు చెప్తున్నాను అనుకోండి, యువర్ అటెన్షన్ ఇస్ నాట్ హియర్, దెన్ నాకు వెంటనే షట్టర్ పడిపోయినట్టు ఆగిపోతుంది ఆ ఫ్లో. అప్పుడు ఓహో నేను కింద లెవెల్కి వస్తాను, వాట్ హ్యాపెన్స్ అని. అప్పుడు వాళ్ళ అటెన్షన్ ఇక్కడ లేదని అర్థమవుతుంది. నేను క్లాస్ కంట్రోల్ కూడా ఇలాంటి విషయంతో అలాగే చేసేదాన్ని. థర్డ్ బెంచ్ సెకండ్ స్టూడెంట్ వాడి కరెంట్ నాకు రావట్లేదు, అప్పుడు వాడి మీద అటెన్షన్ పెట్టేదాన్ని. అంటే ఎదురుగా ఉండి చూస్తుంటే తెలిసిపోతుంది వాళ్ళు అంటే అటెన్షన్ కంటికి చేయట్లేదంటే కనబడదు వాళ్ళు కదండి నాకు, ఆహా. నేను కనబడిన దాంతో పనిచేశాను కదా. మా ఆ, ప్రిన్సిపల్ గారు కూడా గొప్ప అంటే వీళ్ళందరికీ ఉత్సాహం అనమాట. కళ్ళు ఉమ్. బాగున్న వాళ్ళే ఇంత కంట్రోల్ చేయరు, లక్ష్మీ మేడం ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఆఖరికి అడిగేశారు. అంటే థర్డ్ బెంచ్ ఎందుకండి, ఫస్ట్ బెంచ్ వాళ్ళే కనబడరు అన్నాను. అప్పటికి మా ఉమ్. బావగారు చెప్పారు, ప్రిన్సిపల్ చెప్పకు కనబడదని అన్నారు. కానీ నేను అన్ని కుల్లం కుల్లా చెప్పేస్తాను. అంటే మరి ఎలాగా మీరు ఇంత క్లాస్ కంట్రోల్ ఎలాగవుతుంది అంటే ఇంట్యూషన్ వల్ల అనేసాను, మరి ఆయనకి అర్థం అవడానికి. అవును, అంటే ఇలా వైబ్రేషన్ ఇవన్నీ అర్థం అవుతాయో లేదో అని, అది ఒక రకంగా దాన్ని ఇంట్యూషన్ అంటాం కదా. అవును. అది కారణం అన్నారు. అలాగే నా రిటైర్మెంట్లు కూడా చెప్పారు ఆయన, కళ్ళు బాగున్న వాళ్ళకంటే మేడం గారి క్లాస్ చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉండేది. అలాగే ఎక్కడ ఇది డిఫాల్ట్ అంటే చేయలేదు, మీరు ఈ పని చేయలేదు అని చెప్పడానికి నాకు అవకాశం కుదరలేదని.
అలా అంటే ఇవన్నీ ఎందుకంటేనండి మామూలుగా ఇప్పుడు ప్రతిదానికి దాని ఫలితం ఉంటుందండి. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు మాట్లాడింది, రమణ మహర్షి గారు చెప్పేది ఆత్మజ్ఞానం కంటే అటు ఇవేమీ కాదు కదా. ఉమ్, ఇప్పుడు నాకు ఆయాసం వచ్చిందంటే ఇన్హేలర్ తీసుకుంటాను. బట్ ఆత్మజ్ఞానానికి పనికొస్తుందని కాదు, అది తగ్గడానికి కదా. అదే మనకు జ్వరం వచ్చిందా, ఇది ఏదైనా ప్రాబ్లం యాక్సిడెంట్ అలాంటివి జరిగితే అవి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అయితే ఆత్మ ఒకటి జ్ఞానానికి ఏంటంటేనండి, దానికి ఆ, ఇందాక చెప్పారు కదా, డ్యూరింగ్ ఆ, కర్మ ఆల్సో భగవత్ స్మరణ చేయమని. అది చేసిన దానికి దాని ఫలితం ఉంటుందండి. ఎందుకంటే నాకు టూ మచ్ డివోషన్లోంచే ఎవ్రీథింగ్ కేమ్. అందువల్ల ఉమ్, డివోషన్ అంటే లవ్, లవ్ ఫర్ అనేది అక్కడ నాట్ ఓన్లీ ఒక ఫామ్. ఆ లవ్ అనేది అప్పటికేమీ తెలియదు, డివోషన్ అని తెలియదు నాకు. ఉమ్, ఐ డోంట్ నో దట్ అలా అంటారని కూడా తెలియదు. బట్ అలా అనంతమైన ప్రేమ అన్నమాట. అందులోంచి విజ్డమ్ వచ్చింది. అదే. అందుకని ఆ లవ్ అనేది సుప్రీం అండి. అంటే మనం ఎక్కడ జనరల్గా మనుషులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఆత్మజ్ఞానం కోసం చెప్పిన దాన్ని సామాన్య విషయాలకి అక్కడ జోడించేస్తారు. మనసు అవసరమే కదా అంటారు. మనస్సు అవసరమే ప్రాపంచిక విషయాలకి, కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించినప్పుడు మనస్సు పనిచెయ్యని పనిముట్టు. ఆత్మ జ్ఞానానికి ఇది పనిచేయదు అంటున్నారు మీరు. మైండ్ తోటి మనస్సుని పట్టుకోలేము, మనస్సు పరిమితమైనది, అనంత. నేను చెంబు వెళ్ళి నారాయణ మహారాజ్ ఓ రోజు చెప్పారండి, చెప్పాను కదా ఆ పెద్ద ఆయనని. ఆ, ఓ రోజు రాత్రి ఆయన అంటున్నారు, సద్గురు లోతు మీరు తెలుసుకోలేరు, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి చెంబుతో కొలుద్దాం అంటే సంభవమా అంటే, బికాజ్ యు ఆర్ లిమిటెడ్ లైక్ ఈ చెంబు. మీరేమో సముద్రం లాంటి సద్గురు లోతుని ఏం తెలుసుకుంటారని. ఉమ్, అంటే అంటే అలా. మనస్సు ఆ, అడ్డుగా ఉంటే కరెక్టే మీరు చెప్పినప్పుడు. మనం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అది అడ్డుగా ఉంటుంది. కాకపోతే అది మిగతా విషయాలకి మనసు కావాలంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు మా ఇంటికి రావాలనుకోండి, అంటే ఇల్లు అడ్రస్, ఇప్పుడు నేను మా ఇంటికి రావాలన్నా నా మనసు పనిచేస్తే కదా రాగలను. ఉమ్, అవును. అంటే ప్రాపంచికంగా ఇప్పుడు టెక్నాలజికల్ థింగ్స్ చేయాలన్నా మనస్సు అవసరమే. బట్ నాట్ ఎక్కడ అవసరమో అక్కడ వాడి, ఎక్కడ అక్కర్లేదో దాన్ని వదిలేయమంటారు కృష్ణమూర్తి గారు. థాట్స్ వస్తుంటే కట్ చేసేస్తూ ఉండాలి అంటారు. ఉమ్. అంటే అవేర్నెస్ అనేది చాలా వచ్చిన వెంటనే. అద్భుతంగా ఉంటుందండి అసలు. ఉమ్, ప్రాపంచిక విషయాలకి మిగతా అన్నిటికీ కూడా ఆ అవేర్నెస్. అంటే విత్ దాట్ మనకేమో లోపల లవ్ ఉంటే, అంటే న్యాచురల్గా చాలా హాయిగా ఉంటుంది లైఫ్. ఎప్పుడైతే మీకు లవ్ ఉందో యూ సీ ద ఆల్మైటీ ఎవ్రీవేర్ కదా. ఇప్పుడు అవును. ఎవరిని మీరు పరాయి అనుకోరు, నాట్ ఫర్ టెల్లింగ్ బట్ ఫీలింగ్. అంటే ఇది వ్యక్తపరచక్కర్లేదు, అంటే ఆటోమేటిక్ గానే అలా. అలా కాదు, పైకి వ్యక్తం చేస్తూ లోపల లేకుండా ఉంటే కష్టం. అది తెలిసిపోతుందిలేండి మనకి, అవతరోళ్ళు మనతో ఓ, యాక్ట్ పాజిటివ్ చేసే గా వాళ్ళు చాలా ప్రేమతో బాగా ఉన్నారు. యాక్ట్ చేస్తారండి. మామూలు వాళ్ళ తెలిసిపోతుంది మాకు. కంటే దొంగ ఆ, చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు కదండి, అది వేరు, దొరికిపోతారు. అది ఎలాగా ఉంటుంది కానీ చెప్తున్నాను మీకు, అంత సులువు అవదు. ఉమ్. అందుకే సత్పురుషుణ్ణి పట్టుకోవడమే కష్టం. వాళ్ళు వ్యక్తం అవ్వడానికి ప్రయత్నించరు. అది. కానీ లక్ష్మి గారు, నాకు ఎన్నో పార్టీలు మారుస్తున్నట్టు ఏమో అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఏ విషయంలో? ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ లోనే నేను. ఎన్ని పార్టీలు? ఇప్పుడు మా ఇంట్లో ఎన్నో రకాల భగవంతుని చూసి ఇదేంటి ఐక్యరాజ్య సమితిలా ఉందన్నారు. ఇన్నింటి వెనకాల ఉన్నది ఒకటే కదా, నేను ఆ ఒక్కతే చూస్తాను అన్నాను. అలాగా ఆ ఒక్కటి చూస్తే మనకి పార్టీలతో సంబంధం ఏంటి? సీ దట్ వన్ ఇన్ ఎనీ వన్ ఉమ్, కదా. అవునండి, మీకు చెప్పాను కదా, నేను 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను కానీ అందులో ఏమి అంత నాకు ఏమి గ్రోత్ అనిపించలేదు. ఏమిటి ప్రాక్టీస్ చేశారు? క్రియాయోగ. చెప్పారు. అది ఏంటంటేనండి, నాకు ఆ, ఒకసారి నేను కాన్వెంట్ నుంచి వస్తూ ఆలోచిస్తున్నప్పుడు చాలా ఏళ్ల కిందట, శ్రద్ధ ఆర్ఎల్స్ ఆనెస్టీ ఎంత డీప్గా ఉంటే అంత లోతుగా వెళ్ళగలమండి ఏ విషయంలో అయినా. అంటే
మనకి ఇప్పుడు చూడండి, ఈశావాస్యం ఇదం సర్వం ఒక్క వాక్యమే మనం ఎంత డీప్గా తీసుకుంటే ఎవ్రీవేర్ వి ఫైండ్ దట్. ఆ శ్రద్ధతోటి డెప్త్ తోటి తెలుసుకోవాలి. మనకు అది అంటే ఉంటే చాలు, ఎవ్రీథింగ్ వి గెట్. కానీ ఎన్నో అగైన్ ఇది ఒక టైం బౌండ్ లా ఉంటుంది, ఉండదు అలా. అంటే మనకి ఏమోనండి, నాకు నాకు ఇప్పటికీ కూడా అందరూ నాకు ఎన్నో తెలుసు అనుకుంటారు, కానీ నాకు ఏమీ తెలియదని ఉంటుందండి నా హృదయంలో. అందుకే సహజంగా నేను తెలియనట్టే ఉంటాను, నాకు తెలియదు కనుక. అవునా కదా నారాయణ గారు? కాదండి. అలాగే ఉంటానండి, అందరూ నన్ను అలాగే అంటారు, ఏమీ తెలియనట్టే ఉంటారంటే నిజంగా నాకు తెలియదు ఏం అంటే తెలుసు. మీరు ఒక్కసారి ట్యూన్ స్టార్ట్ చేస్తారు మొత్తం ఆ ప్రవాహం, లేకపోతే మిగతా టైంలో ఉండదని నాకేమి నేను అలా. డెప్తీగానే ఉంటానండి, నాకు ఇన్ఫర్మేషన్ అంతా బుర్రలో ఉండదు, అందుకే హాయిగా ఉంటాను. ఎనీబడి ఏం చెప్పినా జాగ్రత్తగా నేను వింటాను. అంటే ఐ లెర్న్ ఆల్వేస్. చిన్న పిల్లల దగ్గర నుంచి. యూఆర్ గుడ్ లిజనర్ అని అందరూ వింటారు. అంటే నేను లిజనర్ అని కాదు, వాళ్ళలో ఉమ్, ఏ విధంగా డివినిటీ వ్యక్తం అవుతున్నది చూస్తాను. ఉమ్. ఎలా అయితే హనుమంతుడు రాముడిని చూస్తాడు, నేను అన్ని చోట్ల వన్నెస్ని చూస్తాను. నా అంటే చదువులో కూడా అలాగే చూసేదాన్ని. మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నారు. అది తెలియదండి, స్టేజ్ లేదు, ఏమీ లేదు. లక్ష్మి గారు నేను ఇంకా ఉండనండి. ఓకే అండి, మీరు పరీక్షలకు చదువుకోవాలి కదా. ఉం? అయితే మీరు మళ్ళీ ఫిబ్రవరిలో వస్తారా? రేపు లేదండి క్లాస్ అయితే. రేపు ఉంటుందండి, రేపు సాయంత్రం వెళ్తాను కనుక పొద్దున్న క్లాస్ ఉంటుంది. ఆ, ఉమ్. మరి తర్వాత మళ్ళీ మీరు ఫిబ్రవరిలో వస్తారు అంతేనా? నేను ఫిబ్రవరిలో వస్తానండి. మీ పరీక్షలు అయిపోతాయా? నాకు 27తో 26తో నా పరీక్షలు అయిపోతాయి. ఓకే. తర్వాత నేను 28 అలా వచ్చి జాయిన్ అవుతాను. ఓకే అండి, మీరు యూ కెన్ లీవ్. ఓకే అండి, థ్యాంక్ యూ అంటే అండి, థ్యాంక్ యూ. మనం నమస్తే. అంటే టైం ఉంటే మాట్లాడుకోవచ్చు, అంతకంటే ఏం కాదు. మీరు బిజీ కనుక ఎప్పుడు చదువుకోవాలి కనుక వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఉం. అంటేనండి ఇవన్నీ కూడానండి, ఏ పాయింట్ అయినా సరే ఎలా ఉన్నా మనం పొందొచ్చండి నరసింహం గారు. ఏ స్థితిలో అయితే ఒక్కటి శ్రద్ధ ఉండాలి. అంటే అపనమ్మకం ఇదంతా చాలా మంది మోడర్న్ పీపుల్ అది గ్రేట్ అడ్వాన్స్డ్ క్వాలిటీ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ అడ్వాన్స్డ్ క్వాలిటీ. అప్పనమ్మకం అంటే దేని గురించి అంటున్నారండి మీరు ఇక్కడ? దేన్ని ఎవరిని నమ్మరు కదా, అది చాలా అడ్వాన్స్డ్ ఆ, క్వాలిటీ అని మోడర్నిస్ట్ ఫీల్ అవుతారు. కానీ అది ఎంత హాని చేస్తుందో అని నాకు అర్థమైంది. అంటే వితౌట్ ప్రూఫ్ అలాంటి ఎవిడెన్స్ అలాంటి ఏమి లేకుండా బ్లైండ్ గా నమ్మరు ఎక్కువ మంది. అదే కదండి ఇప్పుడు. ఆ, ఆ, అది మీరు నమ్మకపోవడం వల్ల వీళ్ళు సాధించింది ఏమిటి, నమ్మడం వల్ల వాళ్ళు కోల్పోయింది ఏమిటి? అపనమ్మకం అన్న దాంతో వీఆర్ హార్మింగ్ అవర్ సెల్స్. ఉమ్. ఇలాంటివన్నీ నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను, నమ్మకం మంచిదా అపనమ్మకం మంచిదా. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సాయిబాబానే బాగా నమ్ముకుని అలాగే అందులో అలా బాగా అంటే ఉందని. ఒకటి ఏంటంటేనండి, మనం ఒక ఉమ్, చెడ్డ గురువుని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు, ఆయనకే నష్టం. ఉమ్. నిజంగానండి, నమ్మిన వాళ్ళకి ఏనాడు రాంగ్ అవ్వదు. ఎందుకంటే మనలోంచి ఎక్కడూ మనకు గైడెన్స్ వస్తూ ఉంటుందండి. ఓకే, ఓకే, అవును. దట్ మేక్స్ ఇస్ రైట్ డెసిషన్ అన్నమాట మెయిన్. నమ్మడం లేదా అనే క్వాలిటీ వదిలేసాం అనుకోండి, మన సెల్స్ అన్ని ఎలాగవుతాయంటే మనం అసలు అంటే సటిల్ థింగ్స్ని ఏది కూడా పట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. అంతా ఇంద్రియాల ప్రూఫేనా? ఇంద్రియాలే రైట్ చెప్పవు, సత్యాన్ని చెప్పలేవు కదా. ఇంద్రియాలతో అసలు సత్యాన్ని పట్టుకోలేము. కరెక్ట్. అన్ని అవును లక్ష్మి ఇంద్రియాలతోనే గారు. మెజర్ చేస్తే ఎలాగా? అవును. చాలా చక్కగా చూడండి, బ్లఫ్ చేసేవాళ్ళు ఎంత బాగుంటారో, ఎంత బాగా మాట్లాడతారంటే రియాలిటీ చెప్పేవాళ్ళు చాలా సింపుల్గా చెప్పేస్తారు. వాళ్ళు ఎంత కరెక్ట్గా చెప్తారో చెప్పలేము కదా.
అంత కాంప్లెక్స్ కాదు. సింపుల్ గా చెప్పేవాళ్ళు సింపుల్ గా చెప్తారు. బ్లఫ్ కానీ చేసేవాళ్ళు కూడా అలాగే చెప్తారంటున్నారా మీరు? బ్లఫ్ చేసే వాళ్ళు చెప్పేది అందరికీ సులువుగా ఆహా వీళ్ళే రైట్ అనిపించేటట్టు చెప్తారు. అంటే ప్రజెంటేషన్ బాగా చేసేవాళ్ళే బాగా చెప్తారని అనుకోలేం కదండి. అలా అంటే అలానే రమణ కదండి మహర్షి. మీరు అనట్లేదు, కానీ ప్రజలు అదే నమ్ముతున్నారు ఎక్కువగా. ఫస్ట్ థింగ్ అదే ఎక్కువ నమ్ముతారు కదా. ఆ, అవును. ఒక వ్యక్తికి కాకు- ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కంటే హౌ నైస్లీ నేరేటెడ్ అన్నదే చూస్తున్నారు. అవును, ఖచ్చితంగా అదైతేనండి. నేను చేస్తున్న ఐటీ ఫీల్డ్లో కూడా అదే మార్కెటింగ్. వాళ్ళు పని చేసినా చేయకపోయినా పట్టించుకోరు, వాళ్ళు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు అంటే ఆ. అలాంటి వాళ్ళకే ప్రమోషన్లు వస్తాయి. నాకు ఇలాంటి సిచ్యువేషన్ నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నాకు ప్రమోషన్ రావట్లేదు. నాకు ఒక్కోసారి జేకే ఫ్రస్ట్రేషన్ సెంటర్లో వచ్చినట్టు. గణపతి గారని ఆ, ఒక ప్రొఫెసర్ పరిచయం అయ్యారండి. ఆ, ఉమ్, ఆయన అంటే బాగా ఫ్రెండ్ అయిపోయారు. మొదట్లో ఏమో నేను ఆయన రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు ఆ జేకే ఉమ్, సెంటర్ క్లోజ్ చేసేటప్పుడు. సో ఉమ్, నేనేమో ఆయన దగ్గరికి, ఆయనేమో ఈజ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ట్రెడిషన్ అన్నారు. దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ ట్రెడిషన్ అని చెప్పి నేను వెనక్కి వచ్చేస్తున్నాను. అప్పుడు ఆయన నా ఉమ్, వెనకాల వచ్చారు. మీరు ఏం చేస్తారు, ఉమ్, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఇన్ని ప్రశ్నలు వేసాక మీరేం చేస్తున్నారంటే ఏవో చిన్న ఉద్యోగం చేస్తున్నట్టు ఐఎమ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఏయు అన్నారు. అవన్నీ పక్కన ఉమ్. పెట్టేస్తేనే మీకు చెప్పగలను అన్నాను. అలాగా ఆయనతోటి పరిచయం అయింది. ఆయన ఓకే. ఎందుకు చెప్తున్నానంటేనండి ఆ, ఉమ్, ఉమ్. ఆ, ఇప్పుడు మీరు ఏదో ఆ మాట అంటే చాలా చాలా ఉన్నాయి ఆయనతో ఇన్సిడెంట్స్, చాలా అతనితో చెప్పవలసినవి. ఆ, ఇప్పుడు మీరు ఏదో టాపిక్ ఎత్తారు కదా, అందులోంచి అతను అదే గుర్తొచ్చారు. ప్రమోషన్ గురించి బాగా ప్రజెంట్ చేసుకునే ఆయన వాళ్ళే. కార్లోని, ఆయన కార్ డ్రైవింగ్ ఇష్టం ఉమ్, అనమాట. మేము భీమిలిలో యోగానంద గారి దగ్గరికి వెళ్తున్నంతసేపు ఆయన నన్ను అడిగేవారు, లక్ష్మి గారు ఇలాగా డ్రింక్ బాటిల్స్ అవి ఇచ్చేసి మంచి పార్టీలు చేసిన వాళ్ళకి ప్రమోషన్లు వేగం వస్తున్నాయి, 1 minute అయిపోతుంది. మీ ఆ, లక్ష్మి మా గారు అంటే మీకు 10 minutes 5 minutes ఉందంటే కాల్ చేస్తాను మీ నెంబర్కి. అలాగే. దెన్ యూ కెన్ కంక్లూడ్. ఆ, అయిపోతాయి. అవునవును. అంటే లేకపోతే ఆన్ చేసేద్దాం. ఇక్కడ నారాయణ గారు కూడా అవును, ఉన్నది కదండి టైము 9 వరకు ఉందా. మీకు టైం లేదు, మీకు ఒక ఏదైనా 10 పని minutes ఉందంటే లేదు 10 లేదు. minutes మీకు కాల్ చేస్తానండి లేకపోతే. ఆ, అంటే ఇప్పుడు నారాయణ గారు కూడా వింటున్నారు కదా. ఓకే సరే, అయితే ఆన్ చేద్దాంలేండి. ఆన్ చేద్దాం అంటే 10 minutes. అదే ఆయనకి చెప్పలేదు, ఆ జ్ఞాపకం వస్తున్నప్పుడే చెప్తుంటాను ఇలాంటివి. ఉమ్, ఉమ్, అయితేనండి అని అడిగేవారండి నన్ను. ఇలాగ డ్రింక్ ఉమ్, బాటిల్స్ అవి ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు వేగం వస్తున్నాయి, నాలాగా అంటే ఆయన రీసెర్చ్ స్కాలర్స్ని పిల్లలు అనేవారు. పిల్లల కోసం శ్రమ పడిన వాళ్ళకి ఏమీ ఉండటం లేదు, రాత్రి